బడ్డింగ్ సైంటిస్ట్. చార్ట్స్ ఉన్నాయి కదా, స్టూడెంట్ 4 చార్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. 4 చార్ట్స్ ప్రొవైడ్ చేసి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, చేసి పిల్లలు చేసిన ఇంతకుముందు లైన్స్, ప్రాజెక్ట్ మెథడ్స్ అన్నీ పెడతాము. ఇప్పుడు ఎలా క్వశ్చన్ చేయాలి నేచర్ని అనేది బేసిక్. చూసిన ప్రతి దాన్ని మనకు నేచరు పదార్థం సృష్టించదు, నాశనం చేయబడదు, ఒక రూపం నుంచి ఇంకో రూపం మారద్దు అనే ప్రిన్సిపల్ని తీసుకొని ఫోన్ మనం కావాలన్నప్పుడు గూగుల్ లెన్స్ వాడుకొని ఇన్సైట్స్ని ఐడెంటిఫై చేయడం. అట్లాగా ఒక్కొక్క 50 మంది పిల్లలు ఇస్తే 50 ప్రాజెక్టులు అయిపోతాయి 4 డేస్లో. చూడు, మీరు పోయి ఒక ఊర్లో ఉండి, ఒక ఊరు కాదు, ఒక రెసిడెంట్ స్కూల్, ఒక స్కూల్కి పోతారు. అదేలే, ఒక స్కూల్కి పోయేసి రెసిడెంట్ స్కూల్కి పోతారు, ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి అక్కడ. ప్రతి ఒక్క టెలిస్కోప్ అట్లా పెట్టి చూసినా వాడు బుక్లెట్ ఇస్తాం వాడికి. ఏదైనా సరే ఒక యాక్టివిటీ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ అనేది రిజల్ట్, పోస్టర్ అనేది కంటెంట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో తర్వాత యాక్టివిటీ షీట్, తర్వాత స్క్రీన్, ఇవి 3 రన్ అవుతాయి, అలాగుంటాయి. ఓకే. బుక్లెట్ రాసి ఇవన్నీ చేయాలి. సో ఎక్కడ కూడా మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్నమాట. డేట్ అండ్ రిలీజ్ అవుతుంది, కంటెంట్ మొత్తం వర్కౌట్ చేపిస్తారు. ఓకే. ఇప్పుడు ఈ పోస్టర్స్ అన్నీ కూడా నేచర్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఓకే, వాట్ ఈజ్ సైన్స్, హౌ సైంటిస్ట్ థింక్స్. ఓకే. తర్వాత అసలు మెథడ్, వాట్ ఈజ్ సైన్స్, సైంటిఫిక్ మెథడాలజీ అంటే ఏంటి, డేటా కలెక్షన్ అవన్నీ నేర్పిస్తాం. నేచర్ని ఎలా క్వశ్చన్ చేయాలి, ప్రతి ఒక్కటి అది ఒక రీసోర్స్. ఇప్పుడు రీసోర్స్ అనేది ఇవి సాయిల్, ఇవన్నీ అవి సర్వీస్ చేస్తాయి. ఎలా సర్వీస్ చేస్తాయి? ఇప్పుడు ఆ చెట్టు ఆకు అంతా రాలిపోతుంది, ఆ లైఫ్ అంతా లీఫ్ లిటర్ ఉంటుంది. ఆ రాలిన ఆకులో తీసుకెళ్ళి కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఫుడ్ చైన్స్ ఉంటాయి. అవి సర్కిల్ చేసి ఒక ఏరియాని క్యాచ్ చేసి అప్పుడు వాడు కౌంట్ చేయాలి, ఎన్ని లీవ్స్ ఉన్నాయి, లైఫ్ ఆన్ ద లీఫ్ లిటర్ అంటే ఎన్ని ఇన్సెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కౌంట్ చేసి అప్పుడు ప్రాజెక్ట్ మెథడ్లో రాయాలి. అట్లాగే మనం డీప్గా ఉంటాయి, ఎక్కువ రోజులు చేయాలి వర్కౌట్. నేచర్ని బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేచర్ అట్లా వెళ్తే ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటే ఒక 50 మంది పిల్లకాయలు ఇస్తే 3 డేస్కి 50 ప్రాజెక్ట్స్ అవుతాయి. ఆ ప్రాజెక్ట్స్ కూడా చాలా డీప్గా ఉంటాయి. ఇప్పుడు ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు ఎంత ఆక్సిజన్ పర్ అవర్ కన్జంప్షన్ చేస్తుంది పర్ డే, ఎంత CO2 బయటకు పంపిస్తుంది, అవన్నీ చేపిస్తుంది. అది ఎట్లా చేస్తారు మరి? క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. షార్టెస్ట్ షాడో పడ్డప్పుడు సన్ క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు దాన్ని సర్కిల్ గీస్తాం. ఆ షాడో అప్పుడు దాని యొక్క విస్తీర్ణానికి హైట్ని బట్టి ఒక ప్రిన్సిపల్ ఉపయోగించి ఇంత CO2 వస్తుంది, ఇంత CO2 అబ్జర్వ్ అవుతుంది, అంత ఆక్సిజన్ ప్రిన్సిపల్స్ ఆల్రెడీ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. అట్లాగా ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ అంటే చేశారు టోటల్గా బయోజియో కెమికల్ సైకిల్ ఉంది కదా, కార్బన్ సైకిల్ ఎలా రన్ అవుతుంది ఇక్కడే చెప్తాం. ఓకే. ఆక్సిజన్ సైకిల్ ఎట్లా రన్ అవుతుంది ఇక్కడే చూపిస్తామండి. ఓకే. సో ఎలా క్వశ్చన్ చేయాలి, నేచర్ని ఎలా క్వశ్చన్ చేయాలి, ఒక జంతువు చచ్చిపోతుంది, సో ఎనర్జీ రీసైకిల్ అవుతుంది. అట్లాగా డీప్గా ఎన్విరాన్మెంటల్ సైన్స్ని అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ చేయిస్తాం. ఒక ఇన్సెక్ట్ ఉంది, ఏదైనా ఒక యానిమల్ ఉంది, అది చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది, వచ్చినప్పుడు ఏమవుతుంది, అది మళ్ళీ లీవ్స్ని తిన్నప్పుడు ఏమవుతుంది, అట్లాగా డీప్గా చేస్తాం ప్రాజెక్ట్ వర్క్. సో ఇక్కడ ఏంటంటే ఎకలాజికల్ బెనిఫిట్స్ ఏంటి, ఈ సీమలు ఉన్నాయి, వాటి యొక్క ఎకలాజికల్ బెనిఫిట్స్ ఏంటి, అవి మనం ఎట్లయినా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాయి అవి, సో సాయిల్ని లూజ్ చేస్తున్నాయి, ఎంత లూజ్ చేసేది. ఓకే. అలా ఉంటాయి ప్రతి ఒక్కటి. ఎంత లూజ్ చేస్తారు కూడా మీరు? 25 మంది నేషనల్ వెళ్ళని చెప్పారు కదా, ఆ ప్రాజెక్ట్స్ డీప్గా ఉంటాయి, ఇక్కడే ఉన్నాయి. ఓకే.
ఫ్యామిలీస్ గురించి వాడు నేర్చుకున్న సిలబస్ అది ఒక ప్రాజెక్ట్. ఓకే. అంటే వాడు 6th నుంచి 7th క్లాస్ స్టూడెంట్ వర్క్ చేసే 6th, 7th, 8th 3 years వర్క్ చేపిస్తాం ఒక ప్రాజెక్ట్ మీద. ఓకే. సో వాడు నేర్చుకున్న టాపిక్స్ అని ఇట్లాగా మ్యాప్ చేపిస్తాం 3 years. అంటే చేంజెస్ అరౌండ్ రీప్రొడక్షన్ ఎనిమల్స్, న్యూట్రిషన్ ప్లాంట్స్, లెర్నింగ్ మెజర్మెంట్స్, హ్యాబిటేషన్స్, ఎకోసిస్టమ్స్, ఇవన్నీ మనం జెరాక్స్ చేసి ఇంత బుక్లెట్ ఇస్తాం ఆ పిల్లోడికి. వాడు స్టడీ చేయాలి వాడు ఫీల్డ్ వర్క్కి. సో ఇది ఫస్ట్ క్వశ్చనింగ్. ఇన్ని సీతాకోక చెట్లు ఎందుకు ఆ చెట్టు మీద చేయాలి, ఫ్లవర్స్ లేవు కదా. ఓకే. సో మీరు 2 days ముందుగా వచ్చుంటే నేను పిలిపిస్తా బటర్ఫ్లై స్టడీకి, కూర్చోబెట్టిస్తా. అట్లా ఇక్కడే కూర్చోబెట్టమంటే అక్కడ కూర్చోవచ్చు. అలా ఎలా కూర్చుంటాయి? కూర్చుంటాయి అంతే. అది అంటే మీరు ఏరియాలో ఉండే బటర్ఫ్లైస్ అని ఆడ కూర్చోబెట్టిస్తా. మీరు పక్క పోయిగా లేవు ఆడే కూర్చొని ఉంటాయి. అవి ఆల్కలాయిడ్ ప్లాంట్స్ ఉంటాయి. అవి ఆల్కలాయిడ్ ప్లాంట్స్ మీద వాళ్ళతో ఇంక పైకి మొక్క ఇది. అంటే ఆ ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలా? అంతే అంతే. అంటే నేను ఒక పెద్ద బటర్ఫ్లై గార్డెన్ నేను సొంతంగా చేయగలను. నీరు అట్ట వస్తే ఎగ్స్ అన్నీ నేను చూపిస్తాను. అవి ఎగ్స్ క్యాటర్పిల్లర్స్. సో ఇది క్వశ్చన్ మార్క్, ఎందుకు అన్ని బటర్ఫ్లైస్ ఎట్టుకోవాలి అని. సో మనం చార్ట్స్ ఇచ్చినప్పుడు హైట్ ఎట్టు రాపిస్తాం. ఓకే. ఒక A3 సైజ్ ఫోటో ఒకటి పెడతాం. ఫస్ట్ ఇంట్రడక్షన్, బ్యాక్గ్రౌండ్ వర్క్, ఆబ్జెక్టివ్స్ రాయాలిట. ఓకే. సో ఇక్కడ వచ్చి వాడు అబ్జర్వేషన్ బొమ్మ గీస్తాం, హైపోథీసిస్ వేపిస్తాం. ఇక్కడ 4 charts అని చెప్పే కదా. ఓకే. అనదర్ ఇంకా ఎక్స్ట్రా చేయాలని చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ మెథడ్, వాడు కలెక్షన్ అంతా రాసి ఇదంతా పిల్లగాడు రాసిన పని, వాడు రాసినవి. సూపర్. సో తర్వాత ఇది వచ్చి వాడు గ్రాఫ్ వాడే గీస్తారు. ఈ గ్రాఫ్ గీయడానికి మళ్ళీ స్టాటిస్టిక్స్ నేర్పిస్తాం. తర్వాత డిస్కషన్, కంక్లూజన్, ఫ్యూచర్ ప్లాన్. సో వీడు దాదాపుగా 5 నేషనల్కి వెళ్ళాడు వీడు. ఓకే. వాడు డాక్యుమెంటరీ కూడా మీరు చూడొచ్చు యూట్యూబ్లో. ఎవ్రీథింగ్ వాడే రాస్తాడు, మనం ఏం చేయి కూడా పెట్టాం. ఈ పిల్లగాడు అందరు చేపిస్తాం. ఈ పిల్లగాడు సార్ వాడే. ఏం పేరు సార్ అబ్బాయి పేరు? భార్గవ్. భార్గవ్. అర్థమైంది సార్. సపోర్ట్ మెటీరియల్ కూడా ఇస్తాం. వాట్ ఈజ్ బటర్ఫ్లై, ఇవన్నీ వాటి యొక్క హార్మోన్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఇండియా లెవెల్లో బటర్ఫ్లైస్ ఎలా ఉన్నాయి, తర్వాత ఫెర్మోన్స్ అనే సిస్టమ్ ఎలా, ఫెర్మోన్స్ వల్ల ఫెర్మోన్స్ మీద మేము చేసింది. అవి ఫస్ట్ ఎలా రీసెర్చ్ జరుగుతుంది. ఓకే. అలాగే ఫెర్మోన్ సిస్టంలో ఏ యానిమల్స్ ఎలా ఉన్నాయి, ఇలా కూడా ఎంత దూరం పెరిగిస్తే అంత దూరం మనం ఫాలోఅప్ చేస్తాం. అలాగా నా 25 వెళ్ళే నేషనల్కి. మాట్లాడడం కూడా మామూలుగా ఉండదు. ఇంకా మా గ్రామం గురించి, మా పాఠశాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మా గ్రామం నెల్లూరు జిల్లా సంగం మండలం బొంబాయి రోడ్డుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా గ్రామంలో ప్రజలు కొంతమంది చాకలి, వడ్రంగి, వ్యవసాయం, చేపలు పట్టడం మొదలగు వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. దీన్ని మీరు చూస్తున్నారు. విలేజ్ని పరిచయం మంచినీరును, ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. గ్రామంలో స్వచ్ఛ భారత్ కింద నిర్మించిన మరుగుదొడ్లలో పిల్లలు, పల్లె పిల్లలు తమ కుతూహలంతో ఆటలాడడం మీరు గమనించవచ్చు. ఆ ప్రాజెక్ట్ పేరు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇండియన్, ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది లైఫ్ సైకిల్ అండ్ పాపులేషన్ ఆఫ్ ద గ్లాసీ టైగర్ బటర్ఫ్లై. నాకు ఊరు తెలిసే నాటికి మా గ్రామంలో, మా గ్రామం పరిసరాల్లో బాగా డీప్గా ఉంటాయి సార్. అదే ఇంకా వాడు చాలా టైం ఉంటుంది. చేపలు పట్టేవాడు అనుకో, మా నాన్న చేపలు పడతాడు. చేప పరిగిస్తుంటే ఆ చేప మీద వలయడానికి క్రమశిక్షణ ఉండదు. అక్కడ రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. అయితే దాని మీద వలయ్యాలి. గట్టి మీద వేసినప్పుడు దానికంటే స్పీడ్ ఎగిరి పట్టుకోవాలి. సో ఇక్కడ ఎక్కడన్నా ఆలోచన తక్కువ, శారీరక చలనాలు ఎక్కువ. సో చెట్టు ఎక్కడం కానీ, పశువులు మేపడం కానీ, విలేజ్లో జరిగే ప్రతి పని, నేచర్తో కలిసి పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి సెన్సార్ మోటార్స్, సెన్సార్ కార్టెక్స్ విపరీతంగా డెవలప్ అయ్యి ఉంటుంది. ఏదైతే ఆలోచన శక్తి ఉంటుందో, 4 frontal కార్టెక్స్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది. ఆయన చదివేవాడు వేరు, ఈడు వేరు. కొన్ని ఫ్యామిలీస్లో కూర్చొని పుస్తకాలు చదివిస్తారు. మన అలా ఏదో ఎవరిని విమర్శించడం కాదు.
అర్థమైందా బట్టి నారాయణ వాళ్ళది కాన్సెప్ట్ కాదు కదా, దేశాన్ని మంచి చేయాలి, పిల్లలు బాగా చేయాలి కాదు కదా, ర్యాంకులు తెప్పించుకోవాలా డబ్బులు తీసుకోవాలా. అర్థమైంది సార్. అవును. సో అయితే ఈ 4 ఫ్రంటల్ కార్టెక్స్ 20 ఇయర్స్కి గ్రోత్ అవుతుంది. ముందు మీరు ఆలోచించేది అది ఉండదు, అది మెల్లగా 20 ఇయర్స్కి రీచ్ అయిపోతుంది. ఈ 20 ఇయర్స్లో వాడు పదాలు అక్షరాలు గుర్తుపెట్టి కలిపి చదవడం వాళ్ళకి చాలా కష్టమైన పని అది. ఎందుకంటే అది డెవలప్ కాదుగా. వాడు నువ్వు పదాలు 2 అక్షరాలను కలిపి 4 అక్షరాలను కలిపి చదవడం అనేది చాలా కష్టమైన పని అది. ఎందుకని వాడు రే పశువులు తోలరా అంటే ఆ ఒక్క మాట వాడికి అర్థం చేసుకోకముందే ఆ పశువులు తోలడానికి వాడి శరీరాన్ని అంత ఉపయోగిస్తాడు. వాడు అలా పెరిగిన ఒక బిడ్డకి మీరు పుస్తకాలు ఇచ్చి కూడగలుపుకొని పట్టమంటే చదవలేడు. సో నేచర్లో బతికే వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి సెన్సార్ కార్టెక్స్ ఎక్కువ ఉంటుంది. ఈ 4 ఫ్రంటల్లో మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది చైల్డ్హుడ్లో, కానీ 20 ఇయర్స్ గ్రోత్ అవుతుంది. వాళ్ళు ఏం చేయాలి అది ఫస్ట్ బేసిక్ క్వశ్చన్. సో వాడికి నెంబర్ ఆఫ్ టైం రిపిటేషన్ ఇవ్వాలా, వాడితో డిస్కస్ చేయాలా, వాడి చేత మాట్లాడించాలా, వాళ్ళని ప్రశంసించాలా. సో పోస్టర్స్ ఉపయోగపడతాయి. ఒక కార్డియోవెస్క్యులర్ సిస్టమ్ అనుకో 6th ఒక రౌండ్ ఇవ్వాలా, 7th ఒక రౌండ్ ఇవ్వాలా, వాడి చేత ఒకాబులరీ ప్రొనౌన్సియేషన్ ఇవ్వాలా, వాడికి ఎక్స్పెరిమెంట్ చూపించాలా, వాడికి ఊపిరి ఆడని ఒక కాలనిర్ణయ పట్టికలో. ఎందుకు ఎక్స్పెరిమెంట్? ఎందుకు వాడు సెన్సార్ కార్టెక్స్ డెవలప్ అయితే ఏమవుతుంది, కుదురుగా ఉండలేడు కదా. క్లాసులో ఉన్నాడు, నా క్లాసు మీ ఇంకొక టీచర్ క్లాస్ ఉంది, బయట పక్షి టకా మన జరిగింది తలకాయ. టీచర్ ఏమనుకుంటాడు, ఈ డిసిప్లిన్ లేదనుకుంటాడు. కానీ వాడు నిజంగా టీచర్ కానీ ఇది తెలిస్తే వాడికి కార్టెక్స్ మోటార్ కార్టెక్స్ ఎక్కువ ఉంటుంది కదా, 4 ఫ్రంటల్, ఎందుకంటే వాడు విలేజ్ స్టూడెంట్ కదా అనుకుంటే చేయడు. నువ్వు చూడు క్వాలిటీ టోప్ ఉంటుంది అమ్మాయి చేయలేదు. ఎందుకు? అది నేచర్ నుంచి వచ్చిన వాళ్ళు. నేచర్లో బతికేవాడికి ఎక్కువ ఉంటాయి చర్యకి చలనాలు, అవి ప్రదర్శిస్తుంటాడు. సో నీ క్లాస్ అలా లేదు కదా. కరెక్ట్. డిసిప్లిన్, ప్రాజెక్ట్ బేస్డ్ మెథడ్ ఉండాలా, లేదు ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఉండాలా. సో అవన్నీ చెప్పకుండా నువ్వు బోర్డు మీద పాఠం చెప్పేసి అవన్నీ చదవరా అంటే అవ్వదు కదా. అది వాడు అటు నేర్చుకోలేదు, వాడు నేచర్తో కలిసి నేర్చుకున్నాడు. సో ఇది ఎవరికైనా డిస్కషన్ అంటే నా అభిప్రాయం, నేను లోడింది. ట్రూ సార్. అవును. అందువల్ల ఎక్స్పెరిమెంట్ చేసిన సేపు ఉంటాడు, అదే చేస్తామంటే వాడికి బోర్ కొట్టి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ స్టెప్ పోస్ట్, నెక్స్ట్ స్టెప్ టీవీ. ఇక్కడ ఎక్కడ కూడా జంప్ అవుతుంది, వాడు బ్రెయిన్ జంప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ 10 నిమిషాలు అప్పుడు ఆడబడ్డాం అనుకో, అదేదో కొత్త తర్వాత టీవీ ఇంట్రెస్ట్ క్రియేట్. ఇలాగా వాడిని ఎక్కువ టైము వాడి యొక్క అటెన్షన్ క్యాపబిలిటీని పెంచడం కోసం, వాడి అక్షరాలు కూడబట్టుకొని బతకడం కోసం మనం ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి. అది 3 ఇయర్స్ మినిమం, 6th, 7th, 8th. అది 21st సెంచరీ అనుకూలంగా జరగాల. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, మెటాకాగ్నిషన్ ఎలా చేయాలి, ఇవన్నీ డీప్గా మనం అర్థం చేసుకుంటే కానీ వాళ్ళని మనం డెవలప్ చేయలేం. కరెక్ట్. సో అందువల్ల నేను 3 lakhs పోస్టర్సే పెట్టాను ఎవ్రీ లెసన్. ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, నా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా డెమో సైజ్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు లైట్ కిట్ తీసాను కదా, పెద్దది వస్తుంది లైట్, మొత్తం నువ్వు 500 మందిని కూర్చోబెట్టినా ఎక్స్పోజ్ అవుతుంది లైట్, ఇమేజ్ ఫార్మేషన్. సో మన యొక్క ఎక్స్పెరిమెంట్ సైజ్ పెరగాలి, ఎక్స్పెరిమెంట్ని ఎట్లా డెమో ఇవ్వాలి, వాడికి ఒక నోట్బుక్ ఇవ్వాలి. ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ ఏజ్లో నేర్పించాలన్నది, ఎక్స్పెరిమెంట్ ఏజ్కైనా చేయొచ్చు. సో ఆ విధంగా మనం దీన్ని డెవలప్ చేస్తాం. పోస్టర్ లెర్నింగ్ అనేది 60,000 టైమ్స్ బెటర్ అవుతుంది, 60,000 టైమ్స్. కానీ టీవీకి దీనికి సంబంధమే ఉండదు. ఇక్కడ ఇంటరాక్షన్ వల్ల జరుగుతుంది. తాకొచ్చు, కొట్టచ్చు, కరెంట్ పని లేదు. దీని విలువ దిగితే దాని విలువ దాంతో ఎక్స్పెరిమెంట్. కానీ అన్నీ కలపాలి కదా, కలిపి వాడికి క్లాస్ రూమ్లో వాడితో బాగా ఇంటరాక్ట్ అవ్వాలి. నాకు డబ్బులు ఉంటే నేను చేస్తా, నేను ఎవరికి అడిగి చేతులు కట్టుకోదలుచుకోవాలి. మండలం లెవెల్లో చేసుకుందాం అనుకుని ఇక్కడికి వచ్చా. నాకు మండలం సరిపోతుంది. నా స్కిల్, నా సాటిస్ఫాక్షన్ కాదు, నా డ్రీమ్ కూడా కాదు అది. చిన్నప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి, ఒకే జీవితం కాబట్టి చేస్తున్నాను, ఛాలెంజ్గా తీసుకోవాలి. నాకు ప్యాషన్ లేదు, నాకేదో ఎక్స్పోజర్ అవ్వాలని లేదు. సో నా బంధువులు చదువుకోలేదు ఎవరు ఇప్పటికి కూడా, ట్రైబల్ విలేజ్. సో నేను ఒక్కడే చదువుకున్నాను కదా. ఎందుకు ఇప్పుడు మా ఊర్లో 50 మంది ఉద్యోగస్తులు రిజర్వేషన్ జాబ్ వచ్చింది, మిగతా నెక్స్ట్ జనరేషన్ చదువుకోలేదు. ఎందుకని
ఇన్స్టిట్యూట్స్ చదువు ఇవ్వలేదు, ముందు పేరెంటే ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఏమైందంటే ఎక్కడికెక్కడికి తల్లిదండ్రుల నుంచి వెళ్తుంది కానీ స్కూల్ నుంచి రావడం లేదు, రావడం ఎప్పటికీ రాదు ఇంకా. సో అందువల్ల హెల్తీగా నేర్చుకునే మెథడ్స్ కావాలి. నేను ఒక బుక్కే రాసుకున్నా ఎక్స్పీరియన్సెస్. నేను ఇక్కడ పెరిగాను, అటెన్షన్ ఉండలేము అంతే. ఆ విలేజ్ ఈదుల మీద పెరిగిన ఎవరు కూడా అటెన్షన్గా ఉండలేడు, ఎందుకంటే రీజన్ ఇది. దాని ఇంపల్సివ్ బిహేవియర్ అన్నాడు, ఇది న్యూరో సైన్స్లో ఇంపల్సివ్ బిహేవియర్ అన్నాడు. అది కరెక్టా రాంగ్ అని ఏఈని అడిగినా, బ్రోకర్ని అడిగినా, డీప్ని అడిగినా, అన్నీ అడిగితే కరెక్టా. నాకెవరు లేరు వాటిని అడిగినా. వాడు చాలా బాగా రాశాడు ప్రతి ఎగ్జాంపుల్, ఎందుకు వాడు ప్రవర్తన అలా ఉంటుంది. ఇంపల్సివ్ బిహేవియర్ ఏడిడిహెచ్ కాదు, అది అటెన్షన్ తక్కువ, అది వ్యాధులు వేరు. ఇది రియల్గా ఒక స్టూడెంట్ వాడు విలేజ్లో నేచర్తో కలిసి బతికేటప్పుడు ఇది తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది శారీరక శ్రమ. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఆలోచన తక్కువే ఉంటుంది, పనే ఎక్కువ ఉంటుంది. సో అవి ఇక్కడ ఏంటంటే ఆలోచన ఎక్కువ ఉంటుంది, శారీరక శ్రమ తక్కువ ఉంటుంది. శారీరక శ్రమ డ్రామినేషన్ చేసినప్పుడు ఎంత హెల్త్ ఏం కాదు. శారీరక శ్రమ తగ్గి కానీ మెంటల్ పవర్ కానీ పెరిగిందంటే డ్యామేజ్ అయిపోయింది. అందువల్ల ఫిట్నెస్ ఎంత కష్టాలు ఉన్నాయి విలేజ్ వాళ్ళకి ఎందుకు జబ్బులు రావు. వాడి శారీరకంగా బలంగా ఉంటాడు, గ్రోత్ బాగుంటుంది, పని చేస్తాడు. వాడికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి లెక్క చేయదు. అయ్యే సమస్యలు కానీ పని చేయని వాడి దగ్గర ఉంటే దెబ్బకు తెచ్చిపోతాడు. సో ఇది మా విలేజ్ సైడ్ ఒక రకంగా ఉంటే, సముద్రం పక్క పోతే ఇంకా స్పీడ్ వాళ్ళు. వీళ్ళు 50% అనుకుంటే వాళ్ళు ఎగిరి దొక్కుతున్నాడు. సముద్రంలో చేపలు ఆటకు పోయే పిల్లలు వాళ్ళు ఇంకా ఇంపల్సివ్ బిహేవియర్ విపరీతంగా ఉంటుంది. ఓకే, డబ్బులు ఉంటుంది సార్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఆలోచించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే ఒక రిజిడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో ఇరుక్కోవాలి. సో యు ఆర్ నాట్ అడ్రస్సింగ్ ద విలేజ్ పీపుల్. చేపలు పట్టే పిల్లలు, సముద్రంలో దుంకగలిగే పిల్లలకు ఉండే మెంటల్ ఎబిలిటీస్ వేరే. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ యాక్చువల్గా. అంటే వాళ్ళలో సెన్సరీ డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇది అవుతుంది అట్లా 20 years పట్టద్దు అట్లా. 20 years లోపు గ్రోత్ అయిపోద్ది, మైండ్ కూడా మెచ్యూరిటీ అవుతుంది. ఈ మధ్యలో వాడు నలిగిపోతాడు, నీకు రాదు, నీకు రాదు, మీ తమ్ముడికి రాదు, నా కొడుకు, ఇవన్నీ అంటారు మా టీచర్స్. అందరూ దూతులు తిడతారు. తిట్టడంలో అసలు అర్థమే లేదు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వాటిని అర్థం చేసుకోకుండా వాళ్ళ పేరెంట్స్ సో ఎక్విప్ లేదు. నా బస్సు, నేను స్కూల్కి వెళ్ళినా నా బస్సు వెళ్ళి నా బస్సులతో చెప్పుకుంటాను, గవర్నమెంట్ కూడా అడగదు. ఒకవేళ అడిగినాక నేను సమాధానం చెప్పుడు, గట్టిగానే చెప్తాను. ఎందుకంటే నేను స్టడీ చేశాను, టీచర్, నాది తరగతి కదా, నీది కాదు కదా. నువ్వు ఐఏఎస్ అవ్వచ్చు, నేను టీచర్ కదా, నాది కదా. నేను మెథడాలజీ చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ప్రూవ్ చేస్తాను. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రూవెన్ థింగ్స్ ఉన్నాయి కదా, ప్రూవెన్ థింగ్ అన్నీ పెడతా. సో నాకేంటి, నాకు సపోర్టు వస్తుందో రాదో నాకు తెలియదు, రాదు కూడా. ఎందుకు రాదంటే అంతే, అది ఈ సొసైటీ అలా తయారయ్యింది కాబట్టి. సో నేను అనుకున్నాను, నేను చేస్తున్నాను. ఆ ఒత్తిడి నుంచి కూడా బయటపెట్టాను. ఒక అబ్జర్వేటరీ జైపూర్ జంతర్ మంతర్ని కన్స్ట్రక్ట్ చేశారంటే ఎంత పెద్ద సమస్య అది. అసలు అది మొత్తం కూడా సీజన్స్ ఎందుకు వస్తాయని కట్టారు. అది ఎందుకు ఎండాకాలం, ఎందుకు శీతాకాలం వస్తుంది అని దానికోసం రెస్టారెంట్కి వెళ్ళినాను. అవన్నీ నేను చేశాను, దానికి కనెక్షన్ పెట్టా. సో దాంట్లో మ్యాథమెటిక్స్ అన్నీ ఉన్నాయి, మొత్తం స్టెమ్ కింద తెచ్చేసాను, ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్ లెర్నింగ్. సో అవన్నీ మా విలేజ్లో ఉన్నాయి అవన్నీ. సో బస్సులో నాకు అవసరం అందరూ చుట్టుకుంటాను, స్కేల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, చార్ట్స్ ప్రొవైడ్ చేసి ఎవ్రీథింగ్ సార్. అసలు ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అన్నీ నేను ఎల్డింగ్ కటింగ్ అన్నీ చేసేస్తాను, దాంట్లో ఉంటాయి మిషనరీ. మీరు యావరేజ్ మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది సార్ ఇది పర్ ఇయర్? అంటే లేదు, చాలా ఖర్చు పెట్టేసాను. లేదు, ఒకవేళ మీరు బస్కి అయితే 40,000 6 months ఇచ్చారు సార్ గవర్నమెంట్. అంటే అది ప్రిన్సిపల్ సెక్రటరీ రికమెండ్ చేస్తే ఎవ్రీ మంత్ కాదు, ఎవ్రీ మంత్ 40,000 ఇచ్చారు, 6 months ఇచ్చారు. ఓకే, ప్రతి మంత్ 40,000 ఇస్తే అది నడిచింది మొన్న దాకా. మొన్న హాలిడేస్ నుంచి ఆపేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి, ఆ డాక్యుమెంటరీస్ ఎలా చూపించారు
పిన్ పాయింట్గా పిల్లోడిని కరెక్ట్గా డిజైన్ చేసుకొని నేర్పించాలి. మనం చాలా వర్క్ చేయాలి. వర్క్ అంటే ఒక 10 years వర్క్ చేస్తే మనం ఒక 10 minutes కూర్చోబెడతాం. 10 minutes కూర్చోబెడతాం. 10 years వర్క్ చేస్తే 10 minutes వర్క్ ఉంటుంది. ఇప్పుడు నేను కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఒక లెసన్ తీసి నేను ఉంటాయి చార్ట్స్, అవి బుక్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద బుక్స్ డౌన్లోడ్ చేసుకుని నేను చేయలేను కదా, ఇవన్నీ కూడా అవే. సో అవి బాగుంటాయి ఇమేజెస్ అన్నీ. సో నేను అవి ఎంత బోర్డు మీద చెప్పినా ఆ పదాలు అర్థం కావు. సో ఆ పదాల ఉచ్చారణ ఇవ్వాలి, వాటి బాగా మనకంటే కూడా వాడి చేత అర్జేరు నిలబెట్టి మాట్లాడాలి. నడుల మీద చేపెట్టి మాట్లాడమంటా నేను, జేబులో చేపెట్టి. అలాగా మనం 2 years కానీ వర్కౌట్ చేసేవానికి ఇట్లాంటి వీడియో చూసారనుకో, వాడు ఆ కిటికీ గారు మాట్లాడుతూ ఉంటాడు నేర్చుకుంది అంటే అర్థమే. మాట్లాడాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి కదా, థింకింగ్ చేయాలి. సో అలాగ 5-6 మందిని మనం నిలబెట్టి మాట్లాడి ఇచ్చేసామనుకో, అది ప్రత్యేక ట్రైనింగ్. అది మనం కూర్చుంటాము, వాడు ఒక చిన్న పేరానే చదివించుకుంటూ వాడి చేత ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ రేట్ చేస్తూ ఉంటాం. చాలా రోజులు జరుగుతుంది అది, ఒక 3 months 4 months. తర్వాత 1 year 2 years కల్లా వాడు ఏ అంశం పట్ల అయినా సరే ఎట్ట ప్రిపేర్ అయ్యి మాట్లాడాలో వచ్చేస్తుంది. సో వాడు మిగతా వాళ్ళకి ఆదర్శం అవుతాడు. వాడు ప్రాక్టీస్ని వాడు కాపీ చేస్తారు అందరూ, డిఎన్ఏ లాగా కాపీ చేసి మిగతా స్కూల్ అంతా ఆ ఫార్మెట్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనం మాట్లాడినప్పుడు వాడు ఇంటరాక్ట్ అవ్వలేదంటే వాడికి ఏం రాదని, ఇంటరాక్ట్ అవుతున్నాడంటే వాడు ప్రిపేర్ అవుతున్నాడని అర్థం, అంతే కదా. సో 5 E's అంటారు: ఎంగేజ్, ఎక్స్ప్లోరు, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. ఇవి ఆ స్టేజెస్ ఒక్కసారి అసలు ఎంగేజ్ చేయడం ఫస్ట్, ఎక్స్ప్లోర్ చేయడం. ఎక్స్ప్లోర్ ఎలా అవుతాడో కూడా మనం నీట్గా రాసుకోవాలి కదా నోట్స్. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి కదా. ఇవన్నీ అంటే ఇక్కడ మనకి రీసోర్స్ తక్కువ కదా సార్. ఇలా డిస్కస్ చేసేదానికి కూడా ఒప్పుకోరు కదా ఎవరు. కూర్చొని మనం ఇట్లా మాట్లాడుకుందాం చేద్దాం అనేది కూడా లేదు. ఏం చెప్పాలా అన్నప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్తాం, అన్ని చెట్లకు కట్టేస్తాం, తెల్లారిపోతాం, అన్నింటిలో నీళ్ళు వచ్చేట్టు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ట్రాన్స్పిరేషన్ ఇన్ని నీళ్ళు వచ్చుంటాయి కవర్లలో. ఆ విలేజ్ మొత్తం ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా, చెట్లు నీళ్ళు వస్తున్నాయని. సో చేయొచ్చు, చాలా చేయొచ్చు. అయితే టీచరు ఈదుల్లో పాఠాలు చెప్పున్నాను ఎట్లాగా. ఇప్పుడు నేను కానీ విలేజ్లో, మా విలేజ్లో ఫ్యామిలీ ఉన్నాడు, వచ్చి చెడిపేశారు నన్ను. ఆడికి వెళ్ళి ఒక విలేజ్లో కూర్చున్నామంటే అందరూ వచ్చి కూర్చుంటారు స్నానాలు చేసి. వాళ్ళందరూ ఐఐటీలకి వెళ్ళిపోయారు, IIITలకి కూర్చున్నారంటే ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటారు. చార్ట్స్ ఉంటాయి. ఒక 10 days చేసినా చాలు వాళ్ళు. ఆ విధంగా ఒక నెల, ఒక సంవత్సరంలో వాళ్ళ పిల్లకి వాళ్ళ పెద్దోళ్ళు అందరూ చూస్తూ ఉంటారు. అక్కడ అందరూ మనం వీధిలోనే పెట్టి చెప్తుంటాం పాఠం. మనం చెప్పం, కూర్చుంటే మన సీనియర్ ఎవరు ఒకటి చెప్తుంటాడు, వీళ్ళు ఇంటరాక్ట్ అవుతుంటారు. ఎలా డైజెస్ట్ సిస్టమ్ పెడితే ఊసోఫాగస్ అయ్యే పాగాలని చెప్పిస్తూ ఉంటారు, ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో టోటల్గా ఏంటంటే వాడు అన్నం తినేటప్పుడు చదువు గురించి మాట్లాడుకోవడం, మనం మాట్లాడుకోవడం. మీరు ఎట్లా మాట్లాడారు నా ఊళ్ళో? అలాంటి వాతావరణం వాడికి లేదు కదా. అలా ఉంటేనే చదువు వస్తుందని కూడా తెలియదు కదా వాళ్ళకి. బల్లో పోయి చదువుకుంటేనే వస్తుంది అట్ట కాదు కదా. ఇప్పుడు మా కూతురు ఉంది, అన్నం తినేటప్పుడు 2 మాటలు ఏదో ఒకటి చదువు గురించి చెప్తా, పడుకునేటప్పుడు చెప్తా, అట్లేదు కదా వాళ్ళ ఫ్యామిలీస్. సో మనం ఇనాక్యులేట్ చేయాల్సింది ఏంది, మనం నేర్చుకున్న పేరెంట్స్తో డిస్కస్ చేయాలి, పక్కన వాళ్ళతో డిస్కస్ చేయాలి, ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ తెలియదు కదా విలేజ్కి. అది సార్ మా ఫీలింగ్స్. అందుకని ఎక్కువ మాట్లాడుకుంటే